హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళిన బీజేపీ నాయకుడు, బీజేపీ ఎంపీ రాహుల్ గాంధీ ఇంటికి ఈరోజు వెళ్ళారు. సో ఆయన ఎందుకు వెళ్ళారు, అది కూడా తనతో కేవలం ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రమే పెట్టుకుని వెళ్ళారు. పార్టీకి సంబంధించిన ఏ విషయాలు కూడా ఎవరు కూడా అధికారికంగా ఆయనతో పాటు లేరు. కేవలం ఆ ఎంపీ అలాగే ఆయన సహచరులు వీళ్ళు మాత్రమే కలిసి రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే ఇదేదో కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. నిజానికి ఆ ఎంపీ ఎవరంటే తెలంగాణ నుంచి ఉన్న ఎంపీ రఘునందన్ రావు గారు. సో ఆయన పార్లమెంట్లో ఎంపీగా ఉన్నారు. సో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని కలవాలని, అది కూడా పర్సనల్గా కలవాలని ఆయన ఎందుకు అనుకున్నాడు? బీజేపీలో జరగరానిది ఏదన్నా జరుగుతుందా? సంథింగ్ ఈజ్ ఫిషీ అన్నట్టుంది చూస్తుంటే. అయితే దీని వెనక విషయం ఏంటని మనం మాట్లాడదాం. రాహుల్ గాంధీ గారు రాయ్బరేలీలో ఉన్న తన నివాసం ఉంది కదా, సో ఆ నివాసంలో ఉంటారని చెప్పేసి రఘునందన్ రావు గారు అక్కడికి బయలుదేరి వెళ్ళారు. అయితే ఆయన వెళ్తూ వెళ్తూ బ్లిట్జ్ అనే ఒక మ్యాగజైన్కి సంబంధించిన ప్రతులు పట్టుకొని వెళ్ళారు. ఆ లోపలికి వెళ్ళడానికి అట్లా అనుమతి కోరితే అక్కడ వాచ్మెన్ వాళ్ళు అసలు ఎందుకు వస్తున్నారు ఏంటి అని కనుక్కుంటే నేను ఇట్లా ఆయన కలవాలి, అలాగే బ్లిట్జ్ మ్యాగజైన్ ప్రతులు ఆయనకి ఇవ్వాలి అని చెప్పేసి అన్నారట. ఆ ప్రతులు ఇవ్వడానికి ఆయన డైరెక్ట్గా రావడం ఎందుకు? ఎవరితో అయినా పంపించుండొచ్చు, లేకపోతే అసలు రాహుల్ గాంధీకి డైరెక్ట్గా అవి ఇస్తే ఏమొస్తుంది అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. ఆ మ్యాగజైన్లో అంత ఇంపార్టెంట్ విషయం ఏముంది? సో లేదా ఫోన్ చేసి పలానా మ్యాగజైన్ చూడండి అని కూడా చెప్పొచ్చు. ప్రత్యేకంగా పట్టుకొని వచ్చి ఇస్తున్నారంటే సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నట్లుగా ఉంది. అయితే ఆ వాచ్మెన్ వాళ్ళు ఏం చేశారంటే సరే ఇన్ఫర్మేషన్ లోపలికి పాస్ చేశారు. సో లోపల నుంచి ఓకే రండి అని చెప్పిన తర్వాత వెళ్ళారు. అయితే లోపల రాహుల్ గాంధీ గారు లేరు. ఆయన నిజానికి ఆ ఇంట్లో ఉండట్లేదట. ఆయన సోనియా గాంధీ గారి అధికారిక నివాసం తుగ్లక్ లేన్లోనే 12 అన్నమాట, అది ఆ నెంబరు. సో ఆ ఇంట్లో ఉంటున్నారు. సో అందువల్ల ఇక ఆయన డిసప్పాయింట్ అయిపోయాడు. అయితే ఇక్కడ మరొకటి కూడా ఉంది. రాహుల్ గాంధీ గారు నిజానికి జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, దానికి సంబంధించి పార్టీ నేతలతోటి మీటింగ్లో ఉన్నారట. అందువల్ల ఈయనకు అందుబాటులోకి రాలేకపోయారు. నిజానికి తన నియోజకవర్గంలో తన నివాసంలో ఇలాంటి మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఈ మీటింగ్లో హాజరవుతూ ఉండటం వల్ల ఆయనకు టైం ఏమి కేటాయించలేకపోయారు. సో అందువల్ల రాహుల్ గాంధీని కలిసే అవకాశం లేక ఇక ఏం చేశారంటే ఆ ప్రతులను వాళ్ళకే ఇచ్చేసి, అంటే అక్కడ ఉన్న అసిస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చి అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఖచ్చితంగా ఇవి రాహుల్ గాంధీ గారికి చూపించండి అని చెప్పి. అయితే వాటిల్లో ఏముంది, ఏ విషయం ఉంటే ఆయన ఈ విధంగా అంటారు అని చెప్పేసి గమనించి చూస్తే ఆ బ్లిట్జ్ అనే పత్రికలో కొద్ది రోజుల క్రితం ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్లో ఏముందంటే రాహుల్ గాంధీ బీఫ్ని చాలా ఇష్టంగా తింటాడు, అసలు ఆయన హిందువు కూడా కాదేమో, ఆ హిందూ అని మేము భావించడం లేదు, ఎందుకంటే ఆయన సహచరుడు ఆయన స్నేహితులు ఈ విధంగా ఉన్నారు అని చెప్పేసి, అంటే వాళ్ళ అభిప్రాయాలు, స్నేహితుల అభిప్రాయాలు లేదా స్నేహితులకు తెలిసిన నిజాలు ఏవో అవన్నీ కలిపేసి వీళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. దాంతోపాటు రాహుల్ గాంధీకి 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, అలాగే పిల్లలు ఉన్నారని కూడా రకరకాల వార్తలు అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కదా. అటువంటి వార్తలన్నీ పెట్టుకుని ఆర్టికల్ రాశారు. అంటే ఈ బ్లిట్జ్ అనే పత్రిక ఏం చేస్తుంది? బ్లీచింగ్ చల్లినట్టు చల్లుతుందా? అసలు ఏంటి ఆ పత్రిక ఏం చెప్పదలుచుకుంది అనే ప్రశ్న అయితే వస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ హిందువా, ముస్లిమా, లేకపోతే క్రిస్టియనా, ఏదైతే ఆ పత్రికకి ఎందుకు? ఆయన ఏదో ఒక మతం వాడు, అసలు ఏ మతాన్ని నమ్మడు. దేశానికి ఏమన్నా కొంపలు మునుగుతాయా? జీడిపి ఏమన్నా పడిపోద్దా? ఎకానమీ ఏమన్నా పడిపోతుందా? రాహుల్ గాంధీ ఏ మతాన్ని నమ్మకపోతే వచ్చే సమస్య ఏంటి? లేదా పలానా మతం వాడే పీఎంగా ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో ఏమన్నా రాసిందా? లేదా ఈ పత్రిక కోరుకుంటుందా ఆ విధంగా? అంటే ఒక పనికి మాలిన వార్తను ఒకదాన్ని తీసుకొని రాహుల్ గాంధీ మీద బురద చల్లడానికి కోసం రాసిన ఒక వార్తలాగా ఉంది. ఆయన బీఫ్ని ఇష్టంగా తింటాడన్న అది ఆయన వ్యక్తిగత విషయం. ఆయనకు తింటే మీకు వచ్చే నష్టం ఏంటి? అంటే హిందువులు బీఫ్ తినరు కాబట్టి, ఆయన తింటాడు కాబట్టి ఈ విధంగా రాహుల్ గాంధీ హిందూ కాదు అని డిక్లేర్ చేయడానికి ఆ పత్రిక పని కట్టుకొని చేస్తుందన్నమాట. అఫ్కోర్స్ ఆయన హిందువో కాదో ఆయన ఆల్రెడీ అనేకసార్లు చెప్పారు, నేను హిందూనే, శివుణ్ణి పూజిస్తానన్నాడు. అనేక విధాలుగా ఆయన ప్రకటించుకున్నాడు తన గురించి. తనకంటూ కొన్ని ఆహార అలవాట్లు ఉంటాయి. అవతల వాడి ఆహార అలవాట్ల మీద కామెంట్లు చేసి నువ్వు ఇదే తినాలి, ఇది తినకూడదు, ఇలాగే బట్టలు కట్టుకోవాలి, ఇలా ఉండకూడదు, ఇదే సంస్కృతి పాటించాలి, నేను నమ్మిన దేవుణ్ణే నువ్వు నమ్మాలి, నేను పూజించిన విధానంలోనే నువ్వు పూజించాలి అని చెప్పేసి అవతల వ్యక్తి మీద ఇదంతా తీవ్రవాద భావజాలం అనమాట. అవతల వ్యక్తి మనకు నచ్చినట్టు ఉండాలని మనం కోరుకోవటం, ఒక మోనార్క్ స్టైల్. ఇటువంటి భావజాలము కొన్ని పార్టీలు నడిపిస్తూ ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా మత ప్రభావంలో పడిపోయి ఈ విధమైన అత్యుత్సాహ భావజాలం నేర్చుకున్నారు, అతివాద భావజాలం. దాన్నే ఇలాంటి పత్రికలు కూడా మోస్తూ ఉన్నాయన్నమాట. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే పైన ఉన్న వాళ్ళు భుజం తట్టాలి. వీళ్ళ భుజం తట్టి భలే రాశారు మీరు, రాహుల్ గాంధీ పరువు బజార్కి ఇచ్చారు అని చెప్పి మెచ్చుకోవాలన్నమాట. అటువంటి దానికోసం ఈ పత్రిక ఈ విధంగా రాసినట్టు కనిపిస్తుంది. దీన్ని తీసుకువెళ్ళి రఘునందన్ గారు రాహుల్ గాంధీకి చూపించి నిలదీయాలనుకున్నాడు.
ఆ పత్రిక అంత మేధావి, ఈ వెళ్ళిన ఆయన అంతే మేధావి. వెళ్ళి చూపించి మీరు ఎందుకు ఈ విధంగా బీఫ్ తింటున్నారా, ఈ పత్రిక వాళ్ళు ఇలా చెప్పారని అడుగుతాడట. అందుకోసం ఆయన వెళ్ళాడట. సో ఎలా ఉంది అంటే దేశంలో ఇన్ని రకాల సమస్యలు జరుగుతుంటే దాని గురించి దిగులు లేదు. కోల్కతా ఇష్యూ మీద బీజేపీ నుంచి ఒక మనిషి మాట్లాడిన పాపన పోవట్ల. మన తెలంగాణ మంత్రులు ఎంతమంది లేరు మరి, వీళ్ళెవరు మాట్లాడలేదు కోల్కతా ఇష్యూ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మహిళలకి. దాని మీద దిగులు లేదు. కానీ రాహుల్ గాంధీ బీఫ్ తినే దాని మీద మాత్రం ఈయనకు అసలు దేశభక్తి పొంగుకొచ్చింది. వచ్చేసి ఇక అడిగేద్దాం, రాహుల్ గాంధీని కడిగేద్దాం, దేశాన్ని మార్చేద్దాం అన్నట్టు. అంటే ఆయన బీఫ్ తింటాం మానేస్తే ఇండియా అమెరికా అయిపోద్దా? అది ఆయన వ్యక్తిగత విషయము. పైగా దాన్ని నిషేధిస్తూ చట్టాలు ఏం లేవు కదా, అన్ని చోట్ల లేవు, ప్రాంతీయంగా కొన్ని చోట్ల ఉన్నాయి. సో ఎవడి తిండి ఏం తింటే మీకు ఎందుకు, ఎవడి బట్ట ఏం కట్టుకుంటే, ఎవరు ఏ దేవుణ్ణి కొలిస్తే మీకు ఎందుకు? దేశ అభివృద్ధికి సంబంధించి నాయకులు ఆలోచించడం మానేసి పూర్తిగా వాళ్ళ అభిప్రాయాలు, భావజాలాలకు తగ్గట్టుగా ఎదుటి వ్యక్తులు ఉండాలని కోరుకోవడం అనేది ఒక దుర్మార్గం అయితే, దాంతోపాటు ప్రజలని వాళ్ళ మైండ్ సెట్ని ఇటువైపు డైవర్ట్ చేయడం అనేది మరొక దుర్మార్గమైన పని. ఈ విధంగా ఈయన చేసిన చర్య అయితే మరీ పనికి మాలిన అమెచ్యూరిష్ యాక్టివిటీ అనమాట. ఇంత అవసరం లేదు. సో ఈ పత్రిక రాహుల్ గాంధీ మీద ప్రాపగండ చేయడానికి రాసినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఈయన వెళ్ళి అడగాలనుకుంటే రాహుల్ గాంధీ అయితే దొరకలేదు. ఒకవేళ ఉండుంటే రాహుల్ గాంధీ ఏం ఆన్సర్ చెప్పేవాడో కానీ రఘునందన్ గారు మాత్రం మిస్ అయిపోయారనమాట. మంచి అవకాశం. అయితే దీన్ని కూడా వివాదం చేయడానికి గట్టిగానే ప్లాన్ చేశారు. అంటే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యాక్టివ్గా పాల్గొనబోతుంది. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ కూడా రావాలనే పట్టుదలతో ఉంది. అసలు జమ్మూ కాశ్మీర్లో బీజేపీ సీఎం రావడం అనేది నిజానికి ఒక ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే అక్కడ జనాభా దామాషా ప్రకారం చూసుకుంటే జమ్మూ వ్యాలీలో, కాశ్మీర్ వ్యాలీలో వచ్చేసి పూర్తిగా ముస్లింల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది, జమ్మూలో వచ్చేసి హిందువుల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. సో రెండు వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి జమ్మూలో బీజేపీ నుంచి నాయకులు ఉన్నారు కానీ ఇటువైపు కాంగ్రెస్ పార్టీకి తక్కువగానే ఉంది. అయితే మిగతా వ్యాలీ ప్రాంతంలో ఆల్రెడీ ఈ ముస్లిం ఏదైతే మతతత్వ రాజకీయం అనేది నడుస్తూనే ఉంది. కశ్మీర్కి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరిస్తాము అని చెప్పేసి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాహుల్ గాంధీని వీళ్ళలాగానే ఒక ముస్లిం ఐడియాలజీ తోటి ఉన్నట్టుగా చూపిస్తే ఇక్కడ ఓటు చీలిక ఈజీ అయిపోతుంది అన్న ఐడియాలజీ తోటి ఈ గేమ్ అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా అక్కడే జరగబోతుంది. కాబట్టి రఘునందన్ గారి మొత్తం ఓవరాల్గా బీజేపీ వాళ్ళ స్కెచ్ ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ఇంకా మతము బీఫ్ ఇక్కడే ఉన్నారు వీళ్ళు. కొద్దిగా కాశ్మీర్ను బాగు చేస్తామనో లేకపోతే కాశ్మీర్కి ఏమన్నా ఇస్తామనో ఇలాంటి వ్యాఖ్యలు అయితే వీళ్ళ దగ్గర నుంచి రావట్లేదు. సో అటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తే బాగుంటుంది.